హాయ్ అండి. ఈరోజు నేను ఆఫ్టర్నూన్ లంచ్లోకి వెరైటీగా ఈ ఈ డిష్ అనేది ఇలా ట్రై చేశాను. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఎంతో టేస్టీగా వచ్చిందండి. ఇంత బాగా వస్తుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడూ ట్రై చేయలేదు. ఎందుకో ఈసారి ఇలా చేయాలనిపిస్తుంది. అందుకనేసి చేశాను. నేను శామగడ్డలతోటి ఇలా పులుసు అనేది తయారు చేస్తాం, కానీ దీంతో ఇలా ట్రై చేయడం అనేది ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట. మటక్కాయలతోటి కర్రీ అనేది గ్రేవీగా తయారు చేస్తున్నాను ఆఫ్టర్నూన్ లంచ్లోకి. ఫస్ట్ చింతపండుని నానబెట్టుకోవాలి. తర్వాత మటక్కాయలను బాగా వాష్ చేసి సన్నగా కట్ చేసి 2 విజిల్స్ రానిచ్చేసేయాలండి. తర్వాత మనము ఒక ప్యాన్ పెట్టేసి తిరువాత వేసేసి ఆనియన్స్ మగ్గనిచ్చేసి టమాటోలను కూడా మగ్గనిచ్చేసేయాలి. మనం తర్వాత చింతపండు రసము, ఉప్పు, కారము, వెల్లుల్లి కారం వేసుకుంటే కొంచెం బాగుంటుందండి. అన్నిటిని వేసి బాగా మగ్గించినాక మటక్కాయలు కొంచెం బాగా మగ్గిపోయాయి కదండి కుక్కర్లో వేసేసి ఉడికించినందుకు. అందుకని అన్నీ ఉడికినాక లాస్ట్లో మనం కొంచెం సేపు ఉన్నాక మటక్కాయలను కూడా వేసేసి మనం పిండి కూడా కలిపేసుకున్నాకనే వేసేయాలి. నేను పుట్నాల పొడి కలిపేసి వాటర్ వేసేసి విస్ చేశాను. చూడండి గ్రేవీ ఎంత బాగా ఉందో, టేస్ట్ కూడా బాగుందండి. కొంచెం బెల్లం వేసుకోవాలి.